ఒకనాడు కాకా మహాజని అనే భక్తుడు నా వద్దకు వచ్చాడు. నాకు ఎందుకు అతన్ని చూడగానే నీవు ఎప్పుడు ఇంటికి పోవచ్చున్నావురా అని ప్రశ్నించాలనిపించి అడిగాను. ఆ ప్రశ్నకు అతను ఆశ్చర్యపోయాడు. అంటే బాబా, అది ఏమి వద్దులేరా, రేపు పో అని ఆదేశం ఇచ్చాను. మిగతా భక్తులందరూ కూడా అతని బాధను చూసి బాధపడ్డారు. ఇదేమిటి బాబా ఇతన్ని ఇలా తరిమి వేస్తున్నాడని. కానీ అతను తన గృహానికి చేరి వారం రోజుల తర్వాత ఉత్తరం రాశాడు. బాబా ఆ రోజు నన్ను ఎందుకు వెళ్ళమన్నాడో నాకు అర్థమైంది. నేను నా ఆఫీసుకు పోగానే అక్కడ మేనేజర్కు హఠాత్తుగా జబ్బు వచ్చి ఆఫీసుకు రాలేని పరిస్థితి. అంటే బాబాకు సర్వము తెలుసు అని ఉత్తరము మిగతా భక్తులకు రాయటంతో వారది చదివి, బాబా నిజంగా నువ్వు సర్వాంతర్యామివి, మమ్మల్ని అన్ని కాలాలలో అన్ని వైపులా కాపాడేవాడివి అన్నప్పుడు అదే కదా నా బాధ్యత అని అన్నాను. అల్లా మాలిక్, అల్లా అచ్చా కరేగా. సిరిడిలో వెలసిన సద్గురు సాయిరా, హాయిగా నిదురించు సాయిరామా, సాయి శ్యామా, సాయిరామా, సాయి శ్యామా. కనుల నిండా నీ వేలే, మనసు నిండా నీ వేలే. సిరిడిలో వెలసిన సద్గురు సాయిరా, హాయిగా నిదురించు సాయిరామా, సాయి శ్యామా, సాయిరామా, సాయి శ్యామా. ఆపదలు బాపేటి అనాథనాథుడా, సుఖముగా శయనించు సాయిరామా, సాయి శ్యామా, సాయిరామా, సాయి శ్యామా, సాయిరామా, సాయి శ్యామా.